కోరుచున్నాను. హల్లెలూయా. అలాగే హృదయంలో సభలు ఉంటాయి. మన ఐశ్వర్యాలను ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ కూర్చున్నాము. ఏ సమస్యలతో ఉన్నారు ఆ సమస్యలు మీరు చెప్పినట్లయితే డాక్టర్ గారు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అలాగే మహాపరాజుడు నెక్స్ట్ మనకు అందుబాటులో ఉన్నది సందర్శన వారు 50 రూపాయలు చెల్లించి కొనవలసిందిగా కోరుచున్నాము. అలాగే పాటల పుస్తకాలు, అలాగే పాటల క్యాస్ట్లు, ప్రార్థన నూనె, అలాగే టీచర్స్ ప్రతి ఒక్కటి మనకు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడో కాదు, మనకి ఇష్టమైన బుక్ స్టైల్స్ లో ఉన్నాయి. కొనవలసిన వారు కొనవలసిందిగా కోరుచున్నామండి.
నిత్య మహిమలో నిన్ను చూడాలని ఈ నిరీక్షణయే నా హృదయమును. విద్యానగరంలోని మన తెలుగు మినిస్ట్రీస్ లో ఉన్న 8 పాటలు బెటర్ గారు రాసిన జీవితం ఆదరించయ్యా, దుఃఖమయమి జీవితం ఎడారిలోన మహాబాలాజీలో 3వ పాట మహాబాలాజీలు. ఏడో పాట చెన్నైలో ఉంటున్న వినేష్ అన్న గారు పాట పాడింది. ఎన్నో క్యాస్ట్లో పాడున్నారు అన్నగారు. అలాగే కొన్ని సంవత్సరం కూడా మన క్యాస్ట్లో వీడియో కడీలు పాట పాడాడు. క్యాస్ట్లోని ఏడో పాట ఓ యేసయ్య బ్రదర్ దినేష్ గారు పాట పాడింది చెన్నై. నా తోడు నీడ నీవేసయ్యా, పాపుల రక్షకుడికే జై. ప్రార్థన అందరూ కళ్ళు పోసుకోండి. ప్రేమ కృప కనికర్మ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదాలకి స్తోత్రం స్తోత్రం నాయన. ప్రభువా, ఇదిగో నాయన ఈ చింతావిడి పాలెం గ్రామంలో ఇదిగో నాయన గెచ్చమని పేరుతో సేవ చేస్తూ నీ బిడ్డ నాయన ఈ రీతిగా నేను మహిమపతులకు తండ్రి నీవిచ్చినటువంటి ఈ యొక్క 4 రోజులు అయ్యా పుటాలను బట్టి సాధారణ బంధకాల నుంచి విడుదల పొందాలయ్యా. అలాంటి గొప్ప సూచక్రియలు మహత్కార్యములు చేసి మీకే ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని ఈ 4 రోజులు మీకే ఎనలేనటువంటి నాయన స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం పరిశుద్ధాత్మ దేవుడు తోడుపడి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు క్యాస్ట్ ద్వారా అభిషేకించబడిన దేవునికి మనం అందరూ స్తోత్రం చేయలేదా? స్తోత్రం. ప్రతి ఒక్కరు 2 చేతుల ఆకాశం వైకెత్తి స్తోత్రం చేయలేదా? స్తోత్రం 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 తండ్రి స్తోత్రమయా. మన యేసయ్యకి మనం అందరూ స్తోత్రం చేయలేదా? 2 చేతుల పైకెత్తి ఆకాశం వైపు చూపిస్తూ మన యేసయ్యకి మనం స్తోత్రం చేయలేదా? స్తోత్రం 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 తండ్రి స్తోత్రం రాజా. ఈరోజు అంతవరకు చాలా టైం అయిపోయింది కనుక రేపటి నుండి మనకు ఆత్మీయ ఆహారం ఉంటుంది. నీ వాక్యముతో బలపరచినావు, నీ కృపతో నే స్థిరపరచినావు. నీ వాక్యముతో బలపరచినావు. నీకే స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా.
యేసురాజు ప్రార్థనా మందిరంలో స్థాపించిన బ్రదర్ జానేశ్వరి వచ్చి ఒక పాట పాడి దేవునామాన్ని ఏర్పరచేస్తుందిగా కూర్చున్నాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మహాగణుడవు మహోన్నతుడవు రాణి పదువా పూరాలు రాణి చెప్పబోతే దేవునామాన్ని కనపరచండి. గాఢాంధకారపు లోయలలో సంచరించి హల్లెలూయా. గాఢాంధకారములో పడియున్న నన్ను నీ చేయి చాపి నన్ను పైకి లేపి గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడి బండపై నన్ను స్థిరపరచి జయించిన వారిలో నన్ను చేతివే. బండపై నన్ను స్థిరపరచి జయించిన వారిలో నన్ను చేతివే. ఆయన చేసిన ఉపకారములలో దేని మరువకుమో నా ప్రాణమాయోవాను. సయ్యా తరతరములుగా మాపైన కృపను కురిపించుచున్నావయ్యా. మహాదేవా నా యేసయ్యా, మహాదేవా నా యేసయ్యా, తరతరములుగా మాపైన కృపను కురిపించుచున్నావయ్యా. అందుకే నా మనసు నీ కృపకై కృష్ణుచున్నది. అందుకే నా మనసు నీ కృపకై కృష్ణుచున్నది. మహాదేవా నా యేసయ్యా. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. మహాదేవుడైన దేవుడు, పరిశుద్ధాత్మకి నిలయమైన వాడు. ఎవరు ఎన్నడూ చూడని నీ
మహిమలు నిన్ను చూడాలని ఈ నిరీక్షణయే నా హృదయమును, ఈ నిరీక్షణయే నా హృదయమును స్థిరపరచి బలపరిచినే, స్థిరపరచి బలపరిచినే. మహాదేవా నా యేసయ్యా, మహాదేవా నా యేసయ్యా, తరతరములుగా నాపై కృపను కురిపించుచున్నవయ్యా, తరతరములుగా నాపై కురిపించుచున్నవయ్యా. అందుకే 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 స్తోత్రం అందుకే 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 మహాదేవా నా యేసయ్యా, మహాదేవా నా యేసయ్యా. ఆమె స్తోత్రం. అందరూ వెనక గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆయన మహిమను కనపరచని చప్పట్లు కొట్టి ఆమె స్తోత్రం. పరిశుద్ధాత్మని మండుచున్నది. మోషే గానముతో మోసరసించిన నూతన కీర్తనతో, మోసరసించిన నూతన కీర్తనతో స్తుతించి కీర్తింతును, స్తుతించి కీర్తింతును. మహాదేవా నా యేసయ్యా, తరతరములుగా అగ్ని అభిషేకం ఆయన కృపలకు మరుస్తుంటే మనుషులు ఏదో రకమైన అనుభవంలో ఉన్నారు. తరతరములుగా మహాదేవా నా యేసయ్యా, మహాదేవా నా యేసయ్యా, నా యేసయ్యా, మహాదేవా నా యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎన్నడు ఆయన నిత్య మహిమ ఎవరు సమీపించలేని తేజస్సులో ఉన్నాడు. అవును అవును, అక్కడ 24 పెద్దలు కిరీటాలు తీసి ఆయన పాదాల కాడ పెట్టి సాగిలపడబోతున్నాడు. 24 పెద్దల మధ్యలో 4 జీవుల గానముతో ప్రియులారా, యేసు ప్రభు సినిమాలాగా ఉన్నాడా? ఎందుకు వేషధారణ బ్రతుకుల్లో ఉన్నారు క్రైస్తవులు? అన్ని అనుభవించవచ్చు, అన్ని చూడొచ్చు, తర్వాత ప్రభువుని ఆరాధించవచ్చు. అని వేషధారుల వల్ల ఉండకూడదు. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం పట్టుకుని వెళుతున్నారు. తేడా లేకుంటే ఈ రోజుల్లో పాపాన్ని అనుభవిస్తున్నారు. పాపాన్ని అనుభవిస్తూ, శాపాన్ని అనుభవిస్తూ శపించబడిన అనుభవాలు ఉన్నారు. సర్వాధికారివి, సర్వాంతర్యామివి, సర్వలోకానికి
విశ్వరూపానివి, సర్వాధికారివి, సర్వాంతర్యామివి, సర్వలోకానికి విశ్వరూపానివి, దావీదు వంశముకి సిగురైన వాడివి, దావీదు వంశముకి సిగురైన వాడివి, ఏమని కనపరుతును, ఏమని కనపరుతును, ఏమని కనపరుతును, ఏమని కనపరుతును. మహాదేవా నా యేసయ్యా, మహాదేవా నా యేసయ్యా, తరతరములుగా మాపై కృపను కురిపించుచున్నావయ్యా. అందుకే నా మనసు నీ కృపకై కృష్ణకునుచున్నది. అందుకే నా మనసు నీ కృపకై కృష్ణకునుచున్నది. మహాదేవా నా యేసయ్యా, మహాదేవా నా యేసయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం మన మధ్యలో ఉన్న ఇసుకపాలు నేను చూస్తున్నా అంతోని పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. నా యేసయ్యా, మహాదేవా నా యేసయ్యా, తరతరములుగా మాపై కృపను కురిపించుచున్నావయ్యా. అందుకే నా మనసు నీ కృపకై కృష్ణకునుచున్నది. అందుకే నా మనసు నీ కృపకై కృష్ణకునుచున్నది. మహాదేవా నా యేసయ్యా, మహాదేవా నా యేసయ్యా, మహాదేవా నా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. 18వ తేదీ నుండి మా ప్రభువా, ఇదిగో 21వ తేదీ వరకు నువ్వు చూపించినటువంటి నీ కృప ఎంబడి కృపను బట్టి ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క గెత్సెమనే జీసస్ మినిస్ట్రీని ఎంతగానో మీరు వాడుకొని అభివృద్ధి చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, మీ దాసుని ద్వారా మిమ్మల్ని వెంబడిస్తున్నటువంటి వారిని ప్రభువా మీరు స్థిరపరిచి బలపరచమని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభువా మీ దాసుని మీ చేతుల్లో ఒక జీవజలముగా, జీవపు రొట్టిగా విడిచి మాకందరికీ జీవాహారమును, జీవజలమును పంచమని, అనేక స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి మహిమ తెచ్చుకోమని, ఈ మినిస్ట్రీ అంతరిని చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడే చెప్పాను, సినిమాను చూస్తున్నట్లు యేసు ప్రభుని మహిమను చూడకూడదు. అలాంటి వారు ఈ సభలో ఎవరైనా ఉంటే మారాలని మీ బ్రదర్గా చెబుతున్నాను. ఆమేన్. మీరు చెప్పండి ప్రియులారా, ప్రభువులో ఏ మహిమ అయితే ఉన్నదో ఆ మహిమే మనలో ఉండాలి. ఆమేన్. ఏ మహిమ అయితే ఉంటుందో ఆ మహిమయే మనలో ఉంటుంది. లేనిచో ఆయన చెడులో చెడుతనము ఉంటే మనలో కూడా ఉంటుంది. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తెర మీద సినిమా చూసినట్లు ఒక అజ్ఞాని ప్రవక్త దేవుణ్ణి చూశాను అని ప్రజలకు చెప్పుచున్నాడు. ఎవరి ఏ ప్రవక్త? అజ్ఞాని ప్రవక్త. జ్ఞానమైన ప్రవక్తలున్నారు, అజ్ఞానము కలిగిన ప్రవక్తలున్నారు.
వాక్యం వినండి, బలపడండి, పరిశుద్ధత నేర్చుకొని నాటబడిన వారై ఫలించండి ఆయన ఆవరణములు. ఆమేన్. ఆ ప్రవక్త అనుకున్నాడు, దేవుడు నాతో మాట్లాడుచున్నాడు, భయమేమీ లేదు. ప్రార్థిస్తున్నాడు, అందరితో ప్రవచనాలు చెప్తున్నాడు. దేవుని చూసింది కాదు, దేవుని స్వరము వినినవాడు కూడా కాదు ప్రవక్త. అతను అజ్ఞానయుండి ప్రజలకి ఏమని కనపరుచుకుంటున్నాడంటే, నేను మహాజ్ఞానిని. ఆమేన్. ఏమనుకుంటున్నాడు? నేను మహాజ్ఞానిని, నాకంటే జ్ఞాని లేడు, నేను దేవుణ్ణి చూశాను, ఆయనకి అనేకమైన చేతులున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, నేను ఇటీవల చెన్నైకి వెళ్తే చాలా తలలు కలిగిన బొమ్మను చూశాను. నేను చాలా తలలున్నాయి, ఇటువైపు 5 ఇటువైపు 5 కలిగిన తలలున్నాయి. చేతులు ఇటువైపు 5 ఇటువైపు 5 చేతులు కలిగినవి ఉన్నది విగ్రహం. ప్రైజ్ ది లార్డ్. దాని అర్థం ఏం చెప్పండి? ఎన్ని తలలున్నాయో అంత జ్ఞానం ఉంది నాకని చెబుతుంది ఆ బొమ్మ. అంతేగాని దైవాన్ని కాదు. హల్లెలూయా. ఎన్ని చేతులున్నాయో అంత బలము కలిగి ఉన్నాను నేను అని చెబుతుంది విగ్రహము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంతేగాని దేవుని మహిమను పొందినది కాదు. ఎన్ని తలలైనా ఉండొచ్చు, ఎన్ని చేతులైనా ఉండొచ్చు, ఎన్ని కాళ్ళైనా ఉండొచ్చు, కానీ దేవుడు మానవుని పోలికతో ఉన్నాడన్న సంగతి మనుషులు మరవకూడదు. ఆమేన్. ఈ ప్రవక్త ప్రజలకు చెప్తున్నాడు, తలలు చాలా ఉన్నాయి దేవునికి, చేతులు చాలా ఉన్నాయి. రాత్రే వచ్చి నాతో మాట్లాడిపోయాడు. అధైర్యముగా ఉండద్దు, ధైర్యపడండి అని ప్రజలకి చెబుతున్నాడు బోధ. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? దేవుణ్ణి చూశాను, భయపడద్దు, గొప్పలు చెప్పుకుంటున్నాడు. ప్రవక్త అజ్ఞానము జీవితములో జీవిస్తున్న గొప్ప ప్రవక్త. హల్లెలూయా, హల్లెలూయా. రాజుల కోసం ప్రార్థిస్తున్నాడు. ఏ రాజ్యము రావాలో దాని నిమిత్తం ప్రార్థిస్తున్నాడు. కానీ అతనిలో ఉన్న జ్ఞానాన్ని ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. అయితే జరిగినది ఏమిటంటే, ఉజ్జయ దినాలు వచ్చాయి. యోధా రాజులు, వీళ్ళు బలమైన వారు యూదులు. ఆమేన్. యాకోబు ముసలి తనములో ఉన్నప్పుడు 4వ కుమారుడైన యోధాని పిలిచాడు. ముసలివాడిగా ఉన్నాడు యాకోబు. తన గుడారములో నిలబడి తన పిల్లలందరినీ పిలిచి ఆశీర్వదిస్తూ ఇస్తూ 4వ వాడైన యోధాని పిలిచాడు. 2 సేవకులు యాకోబుని పట్టుకొని ఉన్నారు. ఆమేన్. ముసలివాడు నడవలేకపోతున్నాడు, తసికిల పడిపోతున్నాడు. 2 సేవకులు జౌరి ఒకడొక భుజం మీద, ఒకడొక చెయ్యి భుజం మీద వేసుకొని చక్కగా నిలబెట్టారు యాకోబుని. యోధా వచ్చి మోకాళ్లు వేశాడు యాకోబు ఎదుట. ఆమేన్. యాకోబు ఇలా యోధా మీద చెయ్యి చాపాడు.
రహస్యం వైపు తన తల ఎత్తాడు యాకోబు. యోధా, నీవు ప్రథమ సింహము. పరిశుద్ధాత్మ అభిషేకము. యోధా, నీవు ప్రథమ సింహము. కుమారా, నీవు పట్టిన దానిని తిని వస్తావు. ఎవరు నిన్ను లేపుటకు శక్తి కలిగిన వాడు లేడు. నువ్వు స్తుతి గోత్రపు సింహానమవుతావు. నీవు పట్టిన దాన్ని చీల్చి చండాడుతావు. యెహోవా నిన్ను వేరుపరుచుకుని ఉన్నాడు అని యాకోబు సెలవిచ్చాడు. ఆమేన్. వీళ్ళు యోధా రాజులు, యోతాము, అహాజు, హిజ్కియా, ఉజ్జియా అనే ప్రవక్తల కాలాలలో జీవిస్తున్న మహారాజులు. రాజులందరూ చనిపోతూ వస్తుండగా అజ్ఞానము కలిగిన ప్రవక్తకి దుఃఖమేస్తూ వచ్చింది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దుఃఖమేస్తూ వచ్చింది. దుఃఖపడుతున్నాడు ప్రవక్త. అయ్యో, యూదులను వేలబడి చేసే రాజులు సరైన వారు సరిపోతున్నారు. అయితే ఇశ్రాయేలులు యూదులు ఏమవుతారు అని ప్రవక్త అయిన యెషయా భయపడ్డాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. యోధా రాజులందరూ చనిపోతూ వస్తున్నారే. బలమైన వారు సింహాలనైనను చీల్చివేసేవాళ్ళు. అందుకే మహాబలాఢ్యుడు అని పేరు పెట్టాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేశాను, ప్రభువా, బలాఢ్యులు రాజులుగా ఉన్నారు, మరి నీవు మహాబలాఢ్యుడు అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, ఒత్త బలాఢ్యుడని పెట్టొద్దు, మహాబలాఢ్యుడు. హల్లెలూయా. దానితో ఆత్మ ప్రేరేపణతో పైన రాపించిన మాట ఏంటంటే, బలాఢ్యులు అనేకులు. నా యేసయ్య ఒక్కడే మహాబలాఢ్యుడు. హల్లెలూయా. యూదా రాజులని వేలపడి చేయబోతున్న మహాబలాఢ్యుడు. దావీదు వంశములో సిగురుగా పుట్టబోతున్నవాడు. ఆమేన్. ఎవరి వంశములో పుట్టబోతున్నాడు? దావీదు వంశములో సిగురుగా పుట్టబోతున్నాడు. ఉజ్జియా చనిపోయిన దినమున పాతి పెట్టారు ప్రజలు. దేశము నిమ్మలముగా ఉన్నది. ఎవరు జ్వరపడతారో దేశం ఎందుకని కలవరపడుతుంది. ఒకవైపు దేశం. ఉజ్జియా మృతి చెందాడు. ఆమేన్. దేవుని పిల్లలారా, మంచి వేలబడి నశించిపోయిందని ప్రవక్త అయిన యెషయాకి దిగులు పుట్టింది. చెబుతున్నాడు, రాజ్యాలు వేలబడి చేస్తారు ప్రజలకి అని ప్రవక్తలు చెబుతున్నాడు. కానీ దేవుణ్ణి చూశాను అనుకుంటున్నాడు అప్పటి వరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తెర మీద సినిమా చూసినట్లు చూశానని చెప్పుకుంటున్నాడు. గోడ మీద ఒక శిల చెక్కబడి ఉన్నట్లు దేవుణ్ణి చూశానని చెబుతున్నాడు ప్రవక్త అయిన యెషయా. ఆమేన్. ఎవరో చెప్పుకొనిచున్నారు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని దొంగ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అజ్ఞానము కలిగిన బోధకులు. యెషయా జ్ఞానములో ఉండి దేవుణ్ణి చూశాననుకున్నాడు. మనశ్శాంతి లేదు,
ఉజ్జియ చనిపోయిన దినమున మనశ్శాంతి లేదు యెషయా ప్రవక్తకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రజల వైపు ఒక మనసున్నది, దేవుని వైపు ఒక మనసున్నది, రాజు వైపు ఒక మనసున్నది. యెషయాకి శాంతి లేదు, సమాధానం లేదు. ఈ రాత్రి నేను ఎక్కడ పడుకోవాలో అర్థం కాలేదు యెషయాకి. ఆమె దేవాలయంలోకి వెళతాను, దేవాలయంలో అయితే మనశ్శాంతి ఉంటుంది నాకు, అక్కడ చరణ చేస్తాను. యెహోవా సకల జన సర్వేశ్వరుడు గనుక ఆలయములోకి వెళ్తాననుకున్నాడు యెషయా. హల్లెలూయా. రాత్రి నిద్ర పట్టక వెళ్ళాడు. మందిరములో పనుకొని ఉన్నాడు బలిపీఠము ఎదురుగా. హల్లెలూయా. ఎవరు? యెషయా ప్రవక్త. అప్పటికి దైవ దర్శనమేమిటో ఎరగినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవ దర్శనం ఏమిటో, ఎలా ఉంటుందో, దాని రుచి ఏమిటో, అది మహిమేమిటో, అతను ఎలాంటి వాడో దేవుడు చూడాలి అని ఆశ కూడా లేదు. భయముతో పోయి పడుకున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఇంతకు ముందు యెషయా ఏం చేస్తున్నాడు? తెర మీద మీరు చూసినట్లు చూస్తున్నాడు దేవుణ్ణి. సినిమాలు చూస్తున్నారు కదా మీరు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయా? నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా మీలాగనే తెర మీద బ్రహ్మని చూసినట్లు బోధలు బోధిస్తున్నాడు ప్రజలకి. అసలు ఆయన మహిమను కనుక్కోవాలి మొదట. ఆయన మహిమలో ఏముంది? సమస్తమును విడిచిపెడితేనే నా శిష్యుడు. గిరిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. పాపం కుర్చీలో కూర్చున్న వాళ్ళకి చల్లగా గాలి కొడుతుంది, నిద్రపోతున్నాయో. హల్లెలూయా. రేపు కుర్చీ లేకుండా సభ పెడతాం. ఆమేన్. ఏమని? కుర్చీ లేకపోతున్నారు కొందరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పద్మాసులు పెట్టుకోబోతున్నారు కొందరు గుడికి. ఆమేన్. ఏమో పాపం మీరు చూస్తారు లేదు, పూజారులు కూర్చుంటారు కొందరు పద్మాసాలు వేసుకుని లాస్ట్గా అద్దాలు పెట్టుకుని. ఆమేన్. రంకర్లాటం తిరిగినట్లు ఎట్లీ ఇట్లీ ఎట్లీ. హల్లెలూయా. దేవుని మహిమేమిటో కనుక్కోమని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరి కోపడబాకండి, సంతోషంగా ఉండండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెషయా ఆడుకొనుకున్నాడు వెళ్ళి దేవాలయములో. మంచి చెవులిచ్చాడు మా సిస్టర్కి. ఎవరుకోదని ఎవరో ఇక్కడ పాము చెవులు అని చెప్తున్నారు. పాముకి చెవులు ఉండు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఏం చెప్తున్నాడు దేవుడు. పాముకి చెవులు ఉన్నాయా? చెవులు లాగి పక్కనేసాడు ఏదన్న తోటలో. నీకు ఇక్కడ చెవులు నీకు కాదు, పాముకి నేను చెప్పేది. నీకు చెవులు అంటే లేవంటున్నారు అక్కడ. ఆమేన్. ఏమండి? పాముకి ఏదో ఉన్న తోటలోని కాళ్ళు పీకి అవతల పడేశాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. చెవులు పీకి అవతల పడేశాడు. ఇది వినకూడదు, నడవకూడదు. అది ఏం చేయాలి? పట్టుతో ప్రాకాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహిమ
పాముకి కాళ్ళు ఉండకూడదు, చెవులు ఉండకూడదు, ఇది వినకూడదు, ఇది నడవకూడదు, కాళ్ళు ఉండకూడదు, దీనికి పట్టుతో పాకాలి చెప్పాడు. నీవు పట్టుతో పాకుదువుగాక. ఆమేన్. వినండి ప్రియులారా, యెషయా దేవాలయములో పూనుకొని ఉండగా రమారమి అర్ధరాత్రి గడిచిపోతూ ఉన్నది. కలవరింపుతో, భయముతో, వణుకుతో యెషయ్య నిద్రపట్టాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతకు ముందు ఇప్పుడున్న ప్రవక్తల వల్ల చెబుతా ఉండేవాడు. దేవుణ్ణి చూశాను, ఆయన మాటలు బోధించాను, ఆయన గురించి నేను ఎంతగానో ప్రయాసపడుతున్నాను. ఏమిటి నీ ప్రయాసము? పౌలు చెబుతున్నాడు, అపోస్తలుడైన పౌలు, నీ పరుగు వెనక్కి తిరిగి చూసుకో, నీ పరిచర్యని వెనక్కి తిరిగి చూడు. నీ మాటలు, నీ శాస్త్రాలు, నీ ప్రవర్తన, నీ బోధ, నీ ప్రార్థన, నీ యొక్క నడవడి, నీ సూపు, నీ తలంపులు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. అది బండ పైన నిలబడి ఉన్నదా? ఆమేన్. బండ పైన నిలబడితే పడిపో. ఆమేన్. ప్రవక్త అయిన యెషయా ఉజ్జీ చనిపోయిన దినాలలో కలవరపడి, బాధపడి, ఎంతో కుమిలిపోతూ, దేవాలయములో ఎంతో భయంకరముగా కుమిలిపోతూ యెషయా తీవ్రమైన నిద్ర పట్టాడు. నిద్ర పట్టగా రమారమి అర్ధరాత్రి అయిపోయినది. యెషయా ఆత్మ నిలబడినది. ఆమేన్. ఎందుకనగా యెహోవా మహోన్నతుడు, సకల జన సర్వేశ్వరుడు, ఆది సంభూతుడు, త్రియేక దేవుడు. ఆయన అంగి అంచులు దేవాలయమును నింపబడినది. యెషయా దేవుణ్ణి చూశాడు అనుకున్నాడు గాని ఇప్పుడు చూస్తున్నాడు యెషయా. ఆమేన్. హల్లెలూయా. ఏమండి? ఇప్పుడు చూస్తున్నాడు యెషయా ఆత్మ తీవ్రతతో. ఆకాశం వైపు కన్నులు ఎత్తబడ్డాయి యెషయాకి. అక్కడ మహోన్నతుని సింహాసనము కనిపించినది. ఆ మహోన్నతుని సింహాసనము పైన శరాపులు, మహోన్నతుని కింద కిరీపులు ఎగురుచూ ఉన్నాయి. ఈ పరిశుద్ధాత్మాభిషేకముతో దేవాలయము నింపబడి ఆకాశం వైపు తేరు చూశాడు యెషయా. అక్కడ మహోన్నతుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆయనకి పైగా అవిగో శరాపులు. యెషయా చూస్తూ ఉండగా ఆ శరాపులకి 6 రెక్కలు కనిపించాయి. ఆమేన్. హల్లెలూయా. యెషయా తెర మీద సినిమా చూసినట్లు దేవుడు చూశాడు అనుకున్నాడు. ఇప్పుడు నిజముగా చూస్తున్నాడు. ప్రియులారా, ఎందుకు మీరు దేవుణ్ణి చూసినట్లు నటిస్తున్నారు? దేవుణ్ణి బోధించేవాడు, దేవుణ్ణి చూసినవాడు కళ్ళను నిబంధన చేసుకుంటాడు, మనసును నిబంధన చేసుకుంటాడు, తన వైఖరిని నిబంధన చేసుకుంటాడు. చెడ్డల మాటలకి మనసు తిప్పడు. యెషయా భక్తుడు
6 రెక్కలు కలిగిన శరాపుల్ని చూశాడు. అది మహాభయంకరము. ఎవరు ఎన్నడూ చూడని మహిమలో కూర్చుని ఉన్నాడు. మహోన్నతుడు. పరిశుద్ధాత్మాభిషేకం. ఆ మహోన్నతుడు ఎవరు సమీపించలేని తేజస్సులో ఉన్నాడు. నీవు ఎగిరిపోయి అడుగు. దేవాలయంలో పడుకొని ఉన్నాడు అజ్ఞాని, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు, శపించబడిన వాడు. వాడు నన్ను చూశాను అనుకుంటున్నాడు. వాడు నా పాటలు బోధిస్తున్నాడు. నా మహిమ ఎరగకనే వాడు తలడిస్తున్నాడు. ఎగిరిపోయి అదిగో సువర్ణ బలిపీఠం మీద ఉన్న కారుతో ఉన్న కొరువు తీసుకొని బయలుదేరి ఎగిరి వచ్చినది. నీ ప్రార్థనకి శరాపు ఎగిరి వస్తున్నా? నీ మాటలకి యెహోవా అంగీకరిస్తున్నాడా? ఆయన నీ పరిశీలన చూస్తున్నాడా? నీ మాటలు వింటున్నాడా? ఎందుకు నీ బ్రతుకు చీరలో ఎన్నో ఆటంకాలు. దావీదు అంటాడు, నా శత్రువుల దవడ ఎముక మీద కొడతావు నీవు. ఆమేన్. పోయింది, ఎగిరిపోయింది కరెంటు అని నవ్వుకుంటున్నారు ఈ శత్రువులు. వాళ్ళ దవడ పేటను కొడతాడు. ఆమేన్. వాడు సభ పడిపోయిందే అనుకుంటున్నారు కొందరు బాగా. ఆమేన్. పాకిస్తాన్ నీ పిల్లక పీకిస్తానని చెప్పే సాతానుడికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడి కింద చెప్పొచ్చా, ఆటంకాలు కానీ చేసావా నీ పిల్లక. ఆమేన్. హల్లెలూయా. మనం ఎందుకు ఉంటాడు పాకిస్తాన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని వదిలేస్తాను దేవుని కృపను బట్టి. యెషయా ఆ దైవ దర్శనము చూస్తూ ఉండగా మహోన్నతుడు శరాపులలో ఒకరికి సెలవిచ్చాడు. ఆమేన్. ఏమని సెలవిచ్చారో తెలుసా? అడుగు. నన్ను చూశానని నా మాటలు ప్రకటిస్తున్నాడు. వాడు ఇప్పటికీ ఈనాటికి అపవిత్రమైన ప్రజల మధ్య నివసిస్తున్నాడు. ఏమని? క్రైస్తవులంతా ఎవరి మధ్య నివసిస్తున్నారు? ఐబడి టెంకాయల మధ్య అంట. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో ఎండకి చల్లగా ఉంటుందని అపవిత్రుల మధ్య నివసిస్తున్నారు. అలాగా యెషయా కాడికి శరాపులలో ఒకడు 6 రెక్కలు కలిగిన వాడు ఎగిరి సువర్ణ బలిపీఠం మీదున్న దగదగ మెరుస్తూ మండుతూ ఉన్న కురువులలో ఒకటి శరాపు తన చెయ్యి చాపి లాగాడు. ఆమేన్. ఏం చేశాడు? శరాపులలో ఒకడు తన చెయ్యి చాపి బలిపీఠం మీద ఉన్న కొరువును లాగి యెహోవా సెలవిచ్చినంత వరకు వేసి ఉన్నాడు. వెళ్ళు, అడుగు. అపవిత్రుడు దేవాలయంలో పడుకొని కలవరిస్తున్నాడు. వాడి పెదవులు కాల్చు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
వాడి పెదవులు కాల్చు అని సెలవివ్వగానే యెషయా పెదవులు కాడికి కొరువు తీసుకుని వచ్చింది. ఆమేన్. ఏం కాల్చి చెప్పండి? మొదట పెదవులు కాల్చింది. గట్టిగా చెప్పకూడదా? అపోస్తుడైన పేతురు అంటాడు, జీవమును ప్రేమించి మంచు దినములు చూడగోడు వాడు చెడ్డవాటిని పలకకుంటా తన పెదవులను కపటపు మాటలు చెప్పుకుంటా తన నాలుకను కాచుకును. ఆమేన్. యేసయ్య అంతకు ముందు పెదవులతో అపవిత్రమైన మాటలు మాట్లాడుచు దేవుని వాక్యాలు చెప్పేవాడు. అందుకని ఇప్పుడు శాపులలో ఒకడు యెహోవా యొద్ద నుండి వచ్చి కాల్చాడు. ఆ పెదవులు తాకగానే రొమ్ము కొట్టుకున్నాడు యెషయా. అయ్యో, అపవిత్రమైన మనుషుల మధ్యలో నివసిస్తున్న వాడిని యెహోవాను చూశానుకుంటుంది కానీ పొరపాటు చేశాను. బోధకులారా, యెహోవాను చూస్తూ యెహోవా మాటలు బోధిస్తూ తెర మీద సినిమాలు చూస్తున్న బోధకులారా, శపించబడిన అనుభవాలలోకి విశ్వాసం నడిపిస్తున్న వారులారా, మీరు కూడా అపవిత్రులుగానే ఉంటారా? జాగ్రత్త సుమి. యేసయ్య పెదవులు కాల్చినట్లు ప్రతి ఒక్కరు పెదవులు కాల్చబడాలి. ప్రతిరోజు ప్రతి ఆదివారము పవిత్రమైన శరీరం అని తింటున్న వారులారా, సినిమాలు చూసేవాళ్ళు బలని కాలుస్తూ ఉన్నారు, ఆయన శరీరం అని పిసుకుతున్నారు. పరిశుద్ధమైన శరీరం అని ప్రతి వారము పూజిస్తూ మేము పరిశుద్ధులమని చెప్పుకొనిస్తున్న వారులారా, ఇదే యెహోవా వాక్కు. ఈ బాబా పరిశుద్ధాత్మ వాక్యుదే. శరాపులలో ఒకడు యేసయ్యని కాల్చినట్లు మన మనసును కాల్చాలి. అడుగు. శరాపులలో ఒకడు ఎగిరి వచ్చి యేసయ్యని కాల్చాడు. బోధిస్తూ సిగరెట్ తాగుతున్నావా? బోధిస్తూ అబద్ధాలు చెబుతున్నావా? బోధిస్తూ అపవిత్రమైన మాటలలో లీనమైపోతున్నావా? జాగ్రత్త. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, మహాదైవభక్తుడైన యేసయ్యని కాల్చినవాడు. అందరం పైకి లేద్దాం. ప్లీజ్ స్టాండ్. అందరం నిలబడదాం. శరాపులలో ఒకడు ఎగిరి యేసయ్య ఉన్న దర్శనము చూస్తుండగా కొరువును తీసుకొని వచ్చాడు. యెహోవా ఎదురు నుండి బయలుదేరాడు. ఆకాశం వైపు చేతులెత్తుతాం. అల్లా దూత యేసయ్యని కాలుస్తున్నది. మహోన్నతుడి సాటున నివసించువాడు ధన్యుడు. తండ్రి కుమారా పరిశుద్ధాత్మ త్రియేక దేవా యెహోవా. తండ్రి కుమారా పరిశుద్ధాత్మ త్రియేక దేవా యెహోవా. నీవే శమ్మవి యెహోవా రఫా
యెహోవా ఈరే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా యెహోవా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా యెహోవా ఆమేన్. ఎస్ఐని కాల్చిన ఆ కొడుకు సముద్రమును చీల్చి నీవు ఆరిన నేల నడిపితివే శత్రువులను ఓడించి రాజ్యమును స్థాపించితివే. సముద్రమును చీల్చి నీవు ఆరిన నేల నడిపితివే శత్రువులను ఓడించి రాజ్యమును స్థాపించితివే. అందుకే నా జీవబలి అర్పణార్పించదా అందుకే నా జీవబలి అర్పణార్పించదా తండ్రి కుమారా దయించిన గురువు ఈ రాత్రి బయలుదేరి గ్రామములో ఉన్న పవిత్రాత్మని దయిస్తుంది. అదిగో ఎవరైతే భయపడుతున్నారో అపవిత్రమైన ఆత్మలని వాళ్ళని సురక్షితంగా కాపాడడానికి ఆ గురువు బయలుదేరి మహోన్నతుని స్థలములో నుంచి బయలుదేరి వచ్చి ఆకాశము తెరవబడి అరుగో అపవిత్రమైన పెదవులతో పడుకున్నాడు మందిరములో. వారి పెదవులు కాల్చవలసిన మోసమైన మాటలు చెప్పి నడుస్తున్నావేమో సహోదరుడా. మా సహోదరుని స్వస్థపరచు సంపూర్ణమైన ఆరోగ్యం తెచ్చి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు ఆకాశం వైపు చేతులెత్తి ఈ రాత్రి వేళ ఆయన మహిమను ప్రతి ఒక్కరి మీద కుమ్మరించిన రాత్రి స్తోత్రములైన సహోదరా నా యేసయ్యను రక్షిస్తున్నాడు. ఏ రోగముతో అయితే ఉన్నావో, ఏ బాధలతో అయితే ఉన్నావో, ఏ కన్నీరుతో అయితే ఉన్నావు, నీ కన్నీరు రాత్రి వేళ నా తండ్రి తీరుస్తున్నాడు. ఆశీనుడైన రాజా నీకే కృతజ్ఞతలు. గత 4 రోజులుగా జరుగుతున్న ఈ సభని నువ్వు విస్తారముగా ఆశీర్వదించావు. అపవిత్రమైన ప్రతితో ఉన్న వారిని కాల్చండి ప్రభువా. అనుమానాలతో వస్తున్న ప్రజలు నీ మీద నమ్మకంతో ఉండేదానికి కాల్చండి. చాలా మార్పులు రావడం యేసుక్రీస్తు ప్రభు గారు. నేను చాలా కాలు అలవాటు ఉండి నాలో మార్పు తెచ్చి ఈ మధ్యకాలంలో నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కాలు వచ్చినది. అప్పుడు జాన్పాదర్ రాష్ట్ర గారికి వచ్చి ప్రార్థన చేయమని కోరుకుంటే అతను ఆయనతో ప్రార్థన చేసినప్పుడు నా కాలు చాలా బాగా నడిచేదానికి వీలుపడింది. అలాగే ఈరోజు ఉదయం నాకు 4:30 గంటలకి ఈ చెవులో పుతింక ఒకటి దూరి చాలా బాధ పెట్టింది. నేను లేచి మా నిద్ర వేసినప్పుడు మా భార్యను పిలిచి నాకు పుతింక చెవులో దూరినది ప్రార్థన చేసి చాంగ్ గారు ఇచ్చిన ఆయన్ని చెవులో పోసినప్పుడు ఆ పుతింక బయటకు వచ్చేసింది. నేను ఎప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుని మీ అందరూ సాక్ష్యం చెప్తున్నాను.
ఈ సమయంలో అమ్మగారు సాక్ష్యం చెప్తారు. దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. నిజంగా నా జీవితంలో ఈ మందిరానికి వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతాలు, ఎన్నో మేళ్లు పొందుకున్నాను. పాస్టర్ గారు ఎప్పుడు మా కుటుంబం గురించి దివారాత్రం ప్రార్థన చేస్తుండగా ఆయన రుణం మేము ఎప్పుడు తీర్చుకోలేము. నాకు అసలు ఈయనకి 30 ఏళ్ళ నుంచి నా భర్తగా తాగేవాడు. కానీ దేవుడు ఇప్పుడు విడుదలిచ్చి గొప్ప పాస్టర్ కుటుంబ ప్రార్థన చేస్తుండగా పాస్టర్ గారి ప్రార్థనల వల్ల నా భర్త ఎంతో రష్లోకి వచ్చాడు, ఎంతో బాగా అయ్యాడు. నిజంగా ఆయన ఇంతలో మార్పు వచ్చిందంటే దేవుని యొక్క కృపను బట్టి, బ్రదర్ గారి ప్రార్థనలు బట్టి ఇంక దేని వల్ల కాదు. నిజంగా ఎన్నో ఇళ్ళు పోగొట్టుకున్నాము అని దేవుడు నేను విశ్వాసం ఉంచున్నాము. నిజంగా మాకు 9 సంవత్సరాల నుంచి ఇల్లు లేక అద్దెగట్టలేక ఇంటి బాడీలో ఉంటుండగా ఎంతో దుఃఖపడేవాళ్ళం. ప్రభా అందరికి ఇల్లులు ఉన్నాయి, మాకు ఎందుకు నువ్వు ఇల్లు ఇవ్వని అడిగేవాళ్ళం. బ్రదర్ ప్రార్థనలో నీకు తప్పకుండా మీకు ఇల్లు ఇస్తాడమ్మా, మీకు అన్ని బాగా జరుగుతాయి అని చెప్పి బ్రదర్ గారు చెప్పిన తర్వాత మాకు నిజంగా ఇల్లు ఇచ్చాడు. దేవుడు ఎన్నో గొప్ప అద్భుతం చేశాడు. అంతేకాదు పాప పెళ్లి విషయంలో నాకు బ్రదర్ చెప్పారు, మీ పాప విమానం ఎక్కద్ది అని చెప్పాడు. నిజంగా దేవుడు పెళ్లి ద్వారా పాప విమానం ఎక్కి పెళ్లి అయిన 10 రోజులకి విమానం ఎక్కి US లో ఉంది, అమెరికాలో ఉంది. బాబు దుబాయ్లో ఉన్నాడు. బాబు కూడా ప్రార్థన చేసుకుంటాడు. బాబుని కూడా దేవుడు ఎన్నో ఆపదలు ఇచ్చి తప్పించాడు. నీళ్లలో పడి మరణిస్తుండగా దేవుడు గొప్ప ఆపద నుంచి తప్పించి కాపాడాడు. ఇంకా నాకు ఇక్కడ ఇంట్లో రోజు ప్రార్థన చేస్తుండగా 10 రోజుల టాంచి తెల్లవారుజామున దేవుడు రూమ్ తలుపు తట్టేవాళ్ళు అనమాట 3 గంటలప్పుడు. నేను ఎవరో లేని మా వారు అనుకొని అప్పుడే నిద్రలేసి ఎందుకు మళ్ళీ లేస్తలేని తలుపు తీస్తే మా వారు గాఢ నిద్రలో ఉన్నాడు. అవుతూ తలుపు తీసి చూస్తే ఎవరు లేరు. సరే 3 గంటల నుంచి 4 దాకా ప్రార్థన చేసుకున్నాను. సరే మరుసటి రోజు ఇంకా మళ్ళీ అట్టే పడుకొని 2:45 మళ్ళీ లేస్తలే మళ్ళీ 5 గంటలు వేసి చేసుకుంటే మళ్ళీ పడుకున్నా. కానీ ఎవరు బెల్ కొట్టు మోగతానే ఉండేట్టుండింది. చూస్తే ఎవరు లేరు, తాళం తీస్తే బయట. దేవుడు లేపుంటాడని మళ్ళీ అటు ప్రతి రోజు అనమాట 10 రోజుల దాకా దేవుడు మెలుగుకుంటే ప్రార్థన చేయమని చెప్పేవాడు. అవతల లేసి రోజు తెల్లవారుజాము 3 నుంచి 4 నుంచి అట ప్రతిరోజు చేసుకునే వాళ్ళము. ఈ రోజు మటుకు నా భర్త అసలు చాలా భయపడిపోయాడు. చెవిలో అసలు బొద్దింకు దూరి భయపడుతూ రూమ్ తలుపు తట్టి నా చెవిలో బొద్దింకు దూరింది. ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. బస్సు పెట్టి తీసినా రాలేదు, పక్కన పెట్టి తీసినా రాలేదు. అవతల ప్రార్థన చేసి ప్రభా నువ్వు ఆపత్కాలు నమ్ముకుని సహాయకుడు కదా, నిజంగా ఇదిగో నా భర్తకు ఆ చెవులో ఎలా వస్తే మాకు తెలియదు అని చెప్పి అవతల ప్రార్థన వేయలేమని దేవుడి హెచ్చరిక చేశాడు. ప్రార్థనలు ఒక్కరో వేసిన తర్వాత చెవులో నుంచి అసలు 1 నిమిషానికి అది బయటపడిపోయింది. నిజంగా దేవుడు ఎంతో గొప్ప అద్భుతం చేసి మా జీవితాల్లో నా బిడ్డల జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేసినాడు. ఈ మందిరానికి వచ్చిన తర్వాత ఎప్పుడు నేను ప్రార్థనలు స్తోత్రము రాజా, స్తోత్రమయ్య, స్తోత్రము దేవా, స్తోత్రము, స్తోత్రము, హల్లెలూయా, స్తోత్రము, పరిశుద్ధుడా, స్తోత్రమయ్య, స్తోత్రం, 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 స్తోత్రం దేవా, స్తోత్రమయ్య, స్తోత్రము తండ్రి, స్తోత్రం. మేమైతే సజీవులుగా ఉన్నామంటే దేవుడు బట్టి ఎన్నో బాధలు కష్టాలు వచ్చాము. కానీ ఇల్లు లేక ఎంతో బాధలు పడి అప్పులు బాధలు. కానీ ఈ బంధనానికి వచ్చిన తర్వాత ఎంతో బాగా దేవుడి కృప వల్ల జీవిస్తున్నాం. మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలిగి ఉన్నప్పుడు బ్రదర్ గారు పోయి అనేక దినములు ప్రార్థన చేశారు. అయినా కానీ అన్నగారికి మార్పు రాలేదు. గత ఒక 2-3 నెలల నుంచి వరుసగా ప్రార్థన చేసినప్పుడు ఎంతో ఆయన కృప చేత నింపి అన్నగారికి తాగుడు వ్యసనముల నుంచి దూరపరిచి, అలాగే అనారోగ్యాన్ని దూరపరిచి అన్నగారి కుటుంబంలో ఆయన స్వస్థత క్రియలను దయచేసిన యేసయ్యకు మనం స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 పరిశుద్ధుడా, స్తోత్రము రాజా. ఈ సమయంలో కీబోర్డు రామన్ గారు పాట పాడుతుండగా మనమందరం కానుకలు పట్టుకొని దేవుని నామాన్ని కనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ద్వారా నిన్ను వెంబడిస్తున్న ప్రజలను ఆధ్యాత్మికమైన ఆశీర్వాదంతో నింపమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసు ప్రభు శాశ్వతమైన కృపయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము
మనకును రాలిన వారికి, వచ్చిన ప్రతి బిడ్డకును, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం పరిశుద్ధాత్మ దేవుడు తోడ్పడి ఈ గెస్సమనే జీసస్ మినిస్ట్రీస్ ని బ్రదర్ జానన్న గారికి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తుంది పరమును విడచి నన్ను వరించింది పగలు రేయి పలకరిస్తుంది. పరమును విడచి నన్ను వరించింది కలవరిస్తుంది. ప్రేమా ప్రాణమిస్తుంది కలువరి ప్రేమ అనురప్పకున్నది. ప్రేమ రూపులో నన్ను మార్చి ఉన్నది. ప్రేమ చేతితో నన్ను చెక్కుతున్నది. ప్రేమ రూపులో పరిశుద్ధ స్థలంలో నుంచి బయలుదేరని సినిమాలు చూసే వాళ్ళు తలలు తీసుకుంటున్నారు. ముక్కు పడేసుకునే వాళ్ళు తలలు తీసుకుంటున్నారు. ఆయన శరీరంతో ఆటాడుతున్నారు. అపరితమైన పిల్లలతో ఆటాడుతున్నాడు. నీ దరికి చేర్చినావే Hallelujah.
కొలువును ఈ రాత్రి బయలుదేరి గ్రామములో ఉన్న పవిత్రాత్మని దయిస్తుంది. అదిలో ఎవరైతే భయపడుతున్నారో అపవిత్రమైన ఆత్మలని వాళ్ళని సురక్షితంగా కాపాడడానికి ఆ కొలువు బయలుదేరి. అందరికీ నా కృతజ్ఞతలు. సౌండ్ సిస్టమ్ పెట్టిన మోజెస్ కి వందనాలు. కీబోర్డు వాంచిన మన సహోదరుడు రాముకి, ప్యాడ్ వాంచిన సహోదరుడికి, మన మోసన్న గారికి. ఈ సంగీతంలో దించింది ఎవరంటే మోసన్న గారు. ఆమేన్. నేనెక్కడో ఉన్నవాడిని సంగీతంలోకి దించింది మోసన్న గారు. ఆయనకి నా వందనాలు. ఈ గెస్తమని పరిచయంలో యవనస్తులు ఎంతో కష్టపడి పరిశుద్ధపరిచి మహిమతో నింపబడ్డారు. అంతేకాకుండా 4 రోజులు అందరికీ ప్రేమపూర్వకముగా జ్యూసులిస్తున్న స్వామి వాళ్ళ బ్యాచ్కి వెంకటేశ్వర్ల గారికి నా కృతజ్ఞత చెప్తున్నాను. తమ్ముళ్ళు అందరూ బలమైన కృపతో పేద ప్రజలకి దాహం తీర్చినందుకు స్తోత్రాలు. స్టేజికి సంబంధించిన సామానిచ్చిన వారికి నా హృదయపూర్వక వందనాలు. దేవుని పిల్లలారా, ఈ పరిచయంలో పిల్లలు ఎంతగానో, వాళ్ళ పేర్లు చెప్తే మనకు టైం సాగదు, వాళ్ళు ఎంతగానో రాత్రి మగుళ్ళు గెస్తమని పరిచయని తోడ్పడి నడిపిస్తూ సాహస కార్యాలతో దేవుని యొక్క మహిమను పొందుతున్న బిడ్డలకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. భోజనాలు పెట్టిస్తున్న బిడ్డలకి, ప్రసాదికి, ఇంకా లూదియమ్మ గారికి, ఇంకా దేవుని పిల్ల ఇస్రాయేల్ బ్రదర్ గారికి, ఇంకా సంఘం తరఫున అలాగే వేణల్లో సభలు ఉంటాయి. మన ఐసీపాలెంలో ఉన్నాయి. ఒక ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వచ్చి దైవజీవనం ఇక్కడ కూర్చున్నాము. ఏ సమస్యలైతే ఉన్నారో ఆ సమస్యలు మీరు చెప్పినట్లయితే బ్రదర్ గారు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అలాగే మహాపరాజుడు నెక్స్ట్ మన అందుబాటులో ఉన్నది సందర్శన వారు 50 రూపాయలు చెల్లించి కొనవలసిందిగా కోరుచున్నాము. అలాగే పాటల పుస్తకాలు, అలాగే పాటల క్యాస్ట్లు, ప్రార్థనా నూనె, అలాగే టీచర్స్ ప్రతి ఒక్కటి మనకు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడో కాదు, మనకి ఇష్టమైన బుక్ స్టైల్స్ లో ఉన్నాయి. కొనవలసిన వారు కొనవలసిందిగా కోరుచున్నామండి. ప్రార్థన అవసరం ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుంటుంది. మీ సమస్యలు మన బ్రదర్ గారు చెప్తే ప్రత్యేకంగా మీ నిమిత్తం ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అలాగే ప్రతి ఒక్కరికి భోజనాలు ఏర్పాటు చేయమండి. ప్రతి ఒక్కరు భోజనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. హల్లెలూయా. భోజనాలు కాడ ఎవరో తోసుకోవద్దండి. లైన్ గా క్రమంగా అందరికీ ఉంటాయి.
క్రమంగా ఒక లైన్ లో పోయి భోజనం తినవలసిగా కూర్చున్నాము. క్రమంగా పోండి, ఎవరు తోసుకోవద్దు. ప్రతి ఒక్కరికి అందరికీ సమృద్ధిగా భోజనం ఏర్పాటు చేయమని చేసుకున్నది క్రమంగా పోవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఎవరు ప్రార్థన చేసుకోకపోవద్దు, ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవలసిందిగా కోరుతున్నాము. మన సంఘంలో ప్రతి నెల 7వ తేదీ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరు వచ్చి దైవ దీవును పొందవలసిందిగా కోరుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన అవసరం బృందాలు మీ సంస్థలు దైవజనులు చెప్పినట్లయితే అలాగే పొందాల్సిన వారు 50 రూపాయలు చెల్లించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ సంవత్సరం ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. హల్లెలూయా. కోరుచున్నామండి. ఎవరు తోసుకోవద్దు. క్రమంగా ఆయనగా పోతే మన యూత్ మీకందరికీ వడ్డిస్తుంది. ప్రతి ఒక్కరికి సమృద్ధిగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఎవరు తోసుకోవద్దు. హల్లెలూయా. అలాగే ప్రతి నెల 7వ తేదీ రాత్రి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన మన సంఘంలో జరుగుతున్నది. ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రేమతో అలాగే ప్రతి సంవత్సరము ఏప్రిల్లో ప్రతి సంవత్సరం సభలు ఉంటాయండి. మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రేమ